నమస్తే. నేను మీ నాగరాజ్ యాదవ్. పిఎం టీవీకి నమస్తే. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపకంగా తెలియజేయండి. లైక్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ కొడితే వేరే వాళ్ళకి నోటిఫికేషన్గా వెళ్తుంది కాబట్టి దయచేసి లైక్ కొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నా. అయితే తప్పకుండా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అయితే ఇక ఇవాళటి ముచ్చట్లను చూద్దాం. అయితే ఇక వెలుగు, ఈనాడు, సాక్షికి సంబంధించిన ముచ్చట్లను చూద్దామయ్యా. అయితే ఇక వెలుగు పేపర్కి సంబంధించి బోర్నాబిట హెల్త్ డ్రింక్ కాదు, ఆ కేటగిరీ నుంచి తీసేయాలని చెప్పేసి ఈ కామర్స్ కంపెనీలకు కేంద్రం ఆదేశం. అయితే బోర్నావిటా సహా ఇతర పానీయాలను హెల్త్ డ్రింక్ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి ఈ కామర్స్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ కామర్స్ కంపెనీలు వారి రిపోర్ట్లో బోర్నావిటా ఇతర మన బేవరేజ్లను హెల్త్ డ్రింక్ జాబితాలో ఉండకూడదని చెప్పేసి సూచించింది. అయితే బోర్నావిటానట హెల్త్ డ్రింక్ కాదు అని చెప్పేసి అక్కడ నుంచి ఈ కామర్స్ అయితే మనకు ఈ కామర్స్ కంపెనీలను కేంద్రం ఆదేశించిందట. మరి దానికి సంబంధించి మరి ఏమైనా అంటే లోపాలు ఉన్నాయా లేకపోతే దాంట్లో ఎట్లా ఉందో కానీ ఎక్కడికి దాన్ని అయితే బోర్నావిటాని అయితే తీసేయాలని చెప్పేసి అంటున్నారు హెల్త్ డ్రింక్ నుంచి. అయితే ఇక ఇంకొకటి చూస్తే మన రాష్ట్రంలో బీజేపీకి 2 సీట్లే, దేశవ్యాప్తంగా వచ్చేవి 240 లోపే. 10 ఏళ్లలో మభ్యపెట్టడం తప్ప మోదీ చేసింది ఏముంది అని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక మోదీ వేసింది ఏముంది అని అంటే మనం ఒక ఉదాహరణ నేను చెప్తానయ్యా, ఒక 1 మినిట్. అయితే ఇక మన రేవంత్ రెడ్డి అన్న విషయానికి మన భారతదేశంలో ఎట్లాంటి మార్పు వచ్చిందనేది కొద్దిగా నేను వివరించే ప్రయత్నం చేస్తా, ఒక్క 2 నిమిషాలు. అయితే ఇక అభినందన్ తల్లిని అడగండి, అభినందన్ తల్లిని అడగండి. అయితే కాశ్మీరు హిందువులను అడగండి, కాశ్మీర్లో ఉండే హిందువులను అడగండి ఏం చేసిండు అనేది. అయోధ్యలోని సాధువులను అడగండి, అయోధ్యలోని సాధువులను అడగండి, అనే కొటారి సోదరులను అడగండి, యుక్రెయిన్లో చదువుతున్న విద్యార్థులను అడగండి. అయితే కిసాన్ నిధి పొందుతున్న రైతులను అడగండి, ఇస్రో శాస్త్రవేత్తలను అడగండి, సరిహద్దుల్లో మోహరించిన సైనికులను ఇట్లా అడుగుండి. అయితే ఏం చేసిండు సార్ అని చెప్పేసి ఇస్రో శాస్త్రవేత్తలను అడగండి. అయితే ఇక కాశీ విశ్వనాథ భక్తులను అడగండి, త్రిపుల్ తలాక్ నుంచి సురక్షితంగా ఉన్న ముస్లిం మహిళలను అడగండి మరి ఏం చేసిండు అన్నది. బాబా భర్తాని కేదార్నాథ్ భక్తులను అడగండి, విదేశాల్లో సంపాదిస్తున్న భారతీయులను అడగండి, ఉదయపూర్ కన్నయ్య లాల్ కుటుంబాన్ని అడగండి. అయితే కేరళ మరియు ఈశాన్య భారతదేశంలో కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలను అడగండి. అయితే రామ జన్మభూమి గుడి కోసం కలలుగానే సామాన్య ప్రజలు అడగండి, అఖండ భారత విభజన చరిత్ర రాసిన వారిని అడగండి, 24 గంటల కరెంట్ ఎవరినైనా అడగండి, ఎక్స్ప్రెస్ వే నెట్వర్క్ ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం పొందే వారిని అడగండి, భారత సైన్యాన్ని అడగండి, నేరుగా వారి ఖాతాల్లో డబ్బు పొందుతున్న వ్యక్తులను అడగండి, కరోనా సమయంలో ఆకలితో ఉన్న వ్యక్తులను ఇప్పటి వరకు ఉచిత రేషన్ పొందుతున్న వారిని అడగండి, ఆయుష్మాన్ కార్డు పొందిన వారిని కూడా అడగండి, శాశ్వత ఇల్లు పొందిన పేదలను అడగండి, ఇజ్జత్ ఘర్ ఎవరు ఇంట్లో ఉచితంగా నిర్మించబడిందో వారిని అడగండి. ఇలా చాలా మందిని అడగండి. ముఖ్యంగా ఖతర్లోని 8 మంది మాజీ సైనికులకు మరణశిక్ష వేస్తే అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వాళ్ళకు క్షమాపణలు చెప్పేసి తిరిగి దేశానికి తీసుకొచ్చిన ఘనత అయితే నరేంద్ర మోడీ సార్ది. అయితే ఆ 8 మంది సైనికుల కుటుంబాలని అడగండి. ఇదో ఇది ఆయన చేసిన పనులు అయ్యా. మరి ఇక ఎటు ఓటేయాలో నిర్ణయించుకోండి. ఇలాంటి ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ఇక మోదీ వేసింది ఏం లేదు, మభ్య పెట్టిందట. మరి ఇవన్నీ వేసినాయన్నీ మరి మోదీ సార్ చెయ్యలేదని చెప్పేసి నేను
అడుగుతున్న సారు. అయితే ఇక మహబూబ్నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జైరాబాద్ సీట్లలో బీజేపీ గెలిచేందుకు బీఆర్ఎస్ సుపారీ చేసుకుంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం ఉన్నది. సుపారీ తీసుకున్న వారికి నాపై మాట్లాడే అర్హత ఎక్కడుంది? అధికార దహంతో బీజేపీలో చేరాలనుకుంటే 2017లోనే చేరి మంత్రిని అయ్యేవాడిని అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న నాకు బీజేపీలోనే చేరాల్సిన అవసరం ఏమున్నది? 17 సంవత్సరాలుగా ప్రతిపక్షంలోనే ఉన్న ప్రజల మధ్యలో ఉండి రాజకీయంగా పోరాడి ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరి దయా దాక్షిణాలతో ఈ పదవిలోకి రాలేదు. కేటీఆర్ది మేనేజ్మెంట్ కోట, ఆయనతో నాకు పోలికేంది? తండ్రి పేరుతో కేటీఆర్ నౌకరీ దొరికింది, లేకపోతే ఆయన తెలంగాణలో షెప్రజ్ కూడా కాలేడు. అవును, ఎస్. అయితే ఇక రేవంత్ రెడ్డి సారు అన్నదాంటనైతే నిజం ఉందయ్యా. వాస్తవంగా సారు నిజమే చెప్పిండు. మరి 17 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి కొట్లాడిన సొంతగా. అయితే వాస్తవంగా చెప్పాలయ్యానంటే ఈ కాంగ్రెస్కు ఇగో ఈ వైభవం వచ్చిందంటే ముఖ్యంగా ఇగో ఈయననే రేవంత్ రెడ్డి గారే, ముఖ్యమంత్రి గారే. ఇక ఇవన్నీ ఆయన శ్రమ, పట్టుదల, ఓపిక అన్ని ఒడిదుడుకులు వచ్చినా అయితే ముందుకు సాగిన వ్యక్తి. ఇగో ఇట్లాంటి ఎన్ని ఇబ్బందులు పెట్టినా అయితే ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిడులు వచ్చినా ముందుకు సాగిన తప్పితే కానీ వెనకకు రాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఎవరిస్తే ఎవరు అయితే వాళ్ళ పేరు చెప్పేసి ఎవరి పేరు చెప్పేసి రాలేదు. అయితే ఇంకోటి ఏమంటున్నాయా అంటే ఇక కేటీఆర్ది మేనేజ్మెంట్ కోట. మరి వాస్తవమేనయ్యా. మరి తండ్రి పేరు చెప్పుకొని ఇక ఈ పదవిలోకి వచ్చేసిండు, ఇవన్నీ చేసిండు, మినిస్టర్ అయిండు. ఇక ముఖ్యమంత్రి ఇట్లా అయిరావు అనుకోండి కానీ ప్రజలు కానియలేదు. మరి ఇక ఇంకోటి ఏంటంటే ఆయనకు నాకు పోలికేంది? తండ్రి పేరు చెప్పి అయితే వచ్చిండు కాబట్టి వాస్తవమే. అది సార్ అనేది ఇట్లా వాస్తవమే. అయితే తండ్రి పేరుతో కేటీఆర్కు నౌకరీ దొరికింది, లేకపోతే ఆయనకు తెలంగాణ షెప్రాజ్కి ఇట్లా రాకపోవని చెప్పేసి మంచి కౌంటర్ ఇచ్చింది. వాస్తవమే కదనయ్యా. మరి అయితే ఇక తండ్రి పేరు చెప్పుకొని ఈయనకు అంత పూర్తి, ఇక ఆ తండ్రి పేరు చెప్పి ఈయనకి ఇంత పూర్తి అయింది. ఇక లేకపోతే ఇక సార్ మరి ఇక ఏమంటున్నాయి అంటే షెప్రాజ్ గిట్ట పనికి రాకపోవని అంటున్నారు. అది వాస్తవమే కదా. అక్కడనే అమెరికాలో ఏదో ఒకటి చేసుకుంటా అక్కడ ఉండేసి. మరి ఈయన మరి ప్రతి ఒక్కరినన్నా కనీసం ఒక వ్యక్తిని గౌరవించే పద్ధతిలో ఎప్పుడైనా మాట్లాడినాయా? మొత్తం ఆయన గర్వంతో మాట్లాడి మరి నేనే తెచ్చిన తెలంగాణ అన్నట్టు ఫీల్ అయిపోయింది కేటీఆర్. ఇది అయితే ఇక ఉన్న వాస్తవం అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పిరయ్యా, కుల్లా ఉన్న వాస్తవమే. అయితే ఏ పార్టీకి మనం ఇక్కడ అయితే రేవంత్ రెడ్డి తప్పు చేస్తామంటే ఏ పార్టీ అయినా మనకు అయితే ఈ పార్టీ అయితే ఇక ఇక్కడ మాట్లాడు, అటు పార్టీ అయితే అక్కడ మాట్లాడు, ఏ పార్టీ తప్పు చేసినా ఖచ్చితంగా మనం మాట్లాడే తీర్థం, ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది అయితే వాస్తవాలు అని చెప్తాం. అయితే అబద్ధాలు గిట్లా చెప్తాం. ఖచ్చితంగా నిజాన్ని నిగ్గు తెలిసే వరకు మేము నిద్రపోం. అయితే బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. చట్ట ప్రకారమే కేసీఆర్ అండ్ కో అవినీతుల చర్యలో భార్యాభర్తల ఫోన్లను కూడా గత సర్కార్ ట్యాప్ చేసింది. రావణుడు ఉన్నంత కాలం రాముడు ఉంటాడు, అదే కేసీఆర్ ఉన్నంత కాలం నేనుంటా, కుక్కలను పిల్లలను నేను కొట్టను, అయితే కొడితే సింహాన్నే కొడతా. కవిత అరెస్ట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపదు. తండ్రి పేరు చెప్పుకుంటే కేటీఆర్ షెప్రాజ్ కూడా కాలేడు. అయితే తండ్రి పేరు చెప్పుకోకుంటే కేసీఆర్ షెప్రాజ్ కూడా కాలేడు. ఇండియా టీవీ ఆప్కి అదాలత్లోని సీఎం కామెంట్స్. ఎస్. అయితే ఇక బీజేపీకి బీఆర్ఎస్కు సోపతట కుదురుతారు. ఇక సుపార్లేం పెట్టిరా, వాళ్ళు పెట్టిన అభ్యర్థులను వాళ్ళు పెట్టిరడా, అలా వాళ్ళని కాలు మొక్కిందా మరి ఏం చేసాడో తెలియదు. కానీ అయితే బతిలాడినా ఏం చెప్పదు, కానీ ఇక్కడికి ఏం తెలియదు. కానీ ఎక్కడికైనా అభ్యర్థులు అయితే ఉన్నారడా. ఇక ఇక్కడికైనా అలాగైనా జంపా. ఇక నేడు అభ్యర్థులు ఉంటాడు, ఇక ఉన్న వాళ్ళని పెట్టిడు. ఇక ఇంకోటి ఏమంటాడు అంటే ఇక భార్యాభర్తల ఫోన్లను ఇట్లా ట్యాప్ చేశారు. ఇంత దుర్మార్గమైన పని. పాపం ఈ సారు రేవంత్ రెడ్డి సార్కి గురి పెట్టిరా ట్యాపింగ్. మొత్తం చుట్టాలల్లా, ఇక ఫ్యామిలీలా, మొత్తం వీళ్ళ ఖాందాన్లో మొత్తం టోటల్గా నిఘా పెట్టిరు. 2 కిలోమీటర్ల మేరకు వార్ రూమ్లు ఏర్పాటు చేసారు. ఈ పెద్ద పెద్ద ఆఫీసర్లు, డిఎస్పీలు, ఇక వీళ్ళంతా ఏసీబీలు, వీళ్ళు మన ఎస్పీలు, ఇక వీళ్ళందరూ ఇలాంటి ఒక భార్యాభర్తల రహస్యాలు వినడానికి ఎంత సిగ్గుచేటయ్యా. కనీసం మీరు
ఒక మానవత్వంతోనన్నా కనీసం ఆలోచించకుండా మరీ ఇంత దురాగరణ కంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితితో అర్థం చేసుకోవచ్చు. రావణుడు ఉన్నంత కాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంత కాలం నేను ఉంటా. ఏమన్నా అంటున్నా సారు, రావణుడు ఉన్నంత కాలం రావణుడు ఎట్లా ఉంటాడు, కేసీఆర్ ఉన్నంత కాలం నేను ఉంటా. రేవంత్ రెడ్డి మంచి కౌంటర్ ఇచ్చిండు సారు. అయితే కుక్కలను పిల్లలను నేను కొట్టాను, కుక్కలను పిల్లలను నేను కొట్టాను, కొడితే సింహాన్నే కొడతా అని డైలాగులు సారు మామూలు వదులుతలేదయ్యా. అయితే ఇక కవిత అరెస్ట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపదు. అయితే తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్ సర్పంచ్ కూడా కాలేడు. ఎస్, ఇక తండ్రి పేరు చెప్పుకుంటే ఆయన ఏడనో ఇక అంతా అది అది అట్లా అయిపోయింది కథ. ఇక తెలంగాణ వచ్చింది, ఇక మేమే తెచ్చినామని చెప్పేసి మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇక మొత్తం తలాదికి పంచుకున్నారు. అయితే ఇక ఇండియా టీవీ ఆప్కి అదాలత్లో సీఎం కామెంట్స్. ఇంకోటి చూస్తే బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసిపోతాం, ఆ పార్టీని నేలకేసి గుద్దాలి, అట్లయితేనే మనకు తెలివితేటలు ఉన్నట్టు. నేలకేసి గుద్దుతావా? అయితే ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఆల్రెడీ నేను నేలకేసి గుద్దిరుగా. కేసీఆర్ గారు నేలకేసి ఏ పార్టీని గుద్దిరో తెలుస్తుంది. ఇంక మీ ఆల్రెడీ ఈ పార్టీకి బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసిపోతాం, మరి మీ పార్టీకి వేస్తే లేచిపోతాం అన్నట్టు కథ. ఈ పార్టీకి వేసి అయితే 10 ఏళ్ళు ఇక ఏం ఆల్రెడీ చూసినాం మనం. మరి మీ పార్టీని 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారయ్యా, మరి మీ పార్టీ ఎందుకు గెలవలేదు? మరి మీరు ఇంత మంచి చేసినా కానీ మీరు ప్రజలకు కనీసం కేసీఆర్కు ఓటేయాలని చెప్పేసి ఇట్లా మరి ఎందుకు రాలేదు? ఈ బీజేపీకి ఓటేస్తాడ, పిచ్చిలేస్తాడ. ఈయన ఇంకా ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఒక పెద్ద మనిషి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. మనం మాట్లాడితే మంగళవారం, వేరేటోళ్ళు మాట్లాడితే సోమవారం అన్నట్టు కేసీఆర్ సార్ కదా. అయితే ఇక ఇంకోటి ఏంటంటే ప్రజలు ప్రలోభాలకు లొంగిపోయి కాంగ్రెస్ గెలిపించారు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే పనులైతే. కరెంటుకు ఏం రోగం వచ్చింది? మిషన్ భగీరథ ఉండంగా నీళ్ళు ఎందుకు ఇస్తుంది? కావాలని చెప్పేసి ఇంట్లో కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఇంట్లో కాపాడకుండా నీళ్ళను లేకపోతే కరెంటును జర ఆడ స్టోరేజ్ చేసుకున్నాడు. కరెంటు వీళ్ళన్నీ తిప్పటి పెట్టిందంటే కరెంటుకు సంబంధించిన దొంగ లెక్కలు ఉన్నాయట. ఎంత కొన్నాము ఏంది లెక్కపత్రం లేకుండా అవి ఉన్నాయట. ఈ మిషన్ భగీరథ లైన్లు ఇక మన పాత పైపులు ఇవన్నీ పైపులు వేసేసి మిషన్ భగీరథకు సంబంధించి పైపులు వేసినారు. అవి ఏడా లీకులు అయితే ఉన్నాయి. అలా లీకులు అవుతుంటే ఇటు గ్రామాలలో పోయే నీళ్ళు ఆగిపోతుంటే అన్నీ లీకులు పెట్టుడు, ఈడ మంచి వేస్తే ఆడ లీక్ పోతుందట, అక్కడ వేసి ఇటు పోతుందట. ఇలాంటి పరిస్థితి అయిపోయింది. అంటే మిషన్ భగీరథ నీళ్ళు ఉండగా ఎందుకు ఇడుస్తలేదు? ఆయన కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజల మీద మా కోపం ఉన్నట్టు రేవంత్ రెడ్డికి అయితే ఇడుస్తలేరు అని చెప్పేసి మాట్లాడతారు సార్. అయ్యా మీరు నిన్న ఎర్రవల్లి దగ్గర పెద్ద ఏమైంది అని అంటే ధర్నా జరిగింది. ధర్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా ఇయ్యలేదట. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి ఏమనంటే గజ్వేల్ దగ్గర నేను ఇది చేసినట్టు కనీసం అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేమని. నేను ఏదో ఉద్ధరిస్తా, దేశాన్ని ఉద్ధరిస్తాను, ఇదన్నో అదనో కదా. కనీసం గజ్వేల్ దగ్గర ఉన్న వాళ్ళు బాధితులు నీ దగ్గరికి వచ్చేసి ఎందుకు ధర్నా చేస్తారయ్యా అని నేను అడుగుతున్నాను. నిన్న అలాగే చూసాం మనం. నిన్న ఫామ్ హౌస్ దగ్గర, ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర మొత్తం చాలా మంది ప్రజలు వచ్చేసి అక్కడ ఆందోళన చేశారు. మాకు ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇంకా ఇవ్వలేదని చెప్పేసి, మేము ఏం తప్పు చేసాం, గజ్వేల్ ప్రజలు ఏం తప్పు చేసినాం అని చెప్పేసి ఇట్లా నిలదీసి మరయ్యా మరి గది చేయకపోతే మరి నీ నియోజకవర్గమేనా ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యేవేనా మరి తిరిగేసి నేను చేస్తా ఏదో ఒకటి భరోసా ఇచ్చే బాధ్యత మీకు లేదా అయ్యా అని అడుగుతున్నాను. ఎస్ గా పని చేయరయ్యా. అయితే ఇక ఓటు అటు వేస్తే ఇటు పోతుంది, ఇటు వేస్తే అటు పోతుంది అంటే ఇక మీకేస్తే ఎటు పోతుందో అర్థం ఆల్రెడీ తెలంగాణ ప్రజలకి ఇట్లా నిర్ణయించుకున్నారు. అయితే ఇక ఇంకోటి ఏంటంటే దళిత బంధు కోసం అంబేద్కర్ విగ్రహం దగ్గర 1.30 లక్షల మందితో దీక్ష పడతా. అంబేద్కర్ దగ్గర దీక్ష పడతారట. ఈ దళిత బంధు కోసం దగా చేసేసి ఒకరు పైసలు తీసుకున్నారు. ఇదన్నీ చేసిన కదా ఆల్రెడీ తెలిసేనా. ఇక దళిత బంధు అట ఈయన దేశమంతా చేస్తారట. ఈ దళిత బంధు, ఈ బంధులు, ఈ బీసీ బంధు, దళిత బంధు, ఈ బంధు ఇచ్చే ఇక మొత్తం దేశాన్ని అప్పులకు పోయేసినాం. మొత్తం టోటల్గా ఈ నాశనం చేసిన మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం టోటల్గా అప్పుల కుప్పగా మారిపోయింది. ఈ పథకాలు ఏమంటే టోటల్గా తెలంగాణ రాష్ట్రం అయితే ఆగమైపోయిందయ్యా ఈ పథకాలతోనే. ఇక ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా గట్టినే ఇచ్చింది. మరి ఈ కాంగ్రెస్ పథకాలు ఎంత పూర్తి అనేది మరి ఇక ముందుకోతాయి అనేది మనం గమనిద్దాం, చూద్దాం. ఇది అయితే ఇక నోరు మూసుకొని పోరాటం చేస్తా.
నోరు మూసుకోవు, పోరాటం చేస్తావాడా, చెయ్యి ఎంత పూర్తి చేస్తావు సార్ చూస్తాం మేము ఇట్లా. అయితే ఇక చేవేళ్ల సభలో బీఆర్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు జర జర మరి అంతకుముందు కన్నా ప్రజల తరఫున పోరాటం చేయలేవు, ప్రజలను నిలబట్టించుకున్నారా కనీసం. ఒక ఇబ్బంది పడుతుంటే, ప్రజలకు ఇబ్బంది పడుతుంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఏం రాలేదు. ఆయన ఆయన ఎక్కడ ఉంటే ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, తప్పి ఇట్లనే ఉన్నాడు. కానీ ఓ సచివాలయంకు, ఒక సెక్రటరియట్కి వచ్చేసి మరి ఏంది ఏం కదా ఒక మీటింగ్స్ ఏర్పాటు చేసేసి ఎట్లా ఉంది పాలన, ఏ విధంగా ఉంది, ఎట్లా మరి అర్హులకు ఎవరికి మన పథకాలు అందుతున్నాయి, మరి ఏ విధంగా లబ్ధి పొందిరు, ఎట్లా ఉంది, సమస్యలు ఏంది, ఎక్కడన్నా పట్టించుకునే ప్రయత్నం చేసిరు. అయ్యా కేసీఆర్ గారు నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. మరి సమస్యలు చెప్పుకుంటూ పోతే ఇవాళ మొత్తం చిట్టా నిండుతుంది, ఖచ్చితంగా 100%గా చిట్టా నిండుతుంది. ఇక గది మీ 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 సంబంధించి అయితే ఇవాళ కాంగ్రెస్ కీలక మీటింగ్, రాష్ట్రానికి రానున్న కేసీ వేణుగోపాల్ అయితే నోవేటల్ హోటల్లో ముఖ్య నేతలతో హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, సెగ్మెంట్ల వారీగా రిపోర్టు అందించనున్న సునీల్ కొనుగోలు. ఇక అభ్యర్థులకు సంబంధించి ఇక ఏంది ఏం కథ అనేది అయితే రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందట రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, అయితే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి. అయితే ఆ చెర్లపల్లి జైల్లో గంజాయి బ్యాచ్ లొల్లట, 4 ఖైదీలను అదుపులోకి తీసుకున్న సిబ్బంది. చెర్లపల్లి జైల్లో ఇట్లా గంజాయి దంద నడుస్తున్నారు నాయన. ఈ గంజాయిలు వెళ్ళి ఇంకా ఈ గంజాయికి సంబంధించి ఎంత తొందరగా అయితే అంత తొందరగా అరికట్టే ప్రయత్నం అయితే చేయాలయ్యా, లేకపోతే ఈ రాష్ట్రానికి కాదు దేశానికి ఇట్లా ముప్పే ఉంటుంది. అయితే ఇక ఇంకొకటి చూస్తే ఇక్కడ జగన్పై రాయితో దాడి, ఏపీ సీఎం జగన్పై ఓ అగంతకుడు రాయితో దాడి చేశారు. దాంతో ఆయన ఎడమ కంటి పైభాగంలో గాయమైంది. బస్సు యాత్రలో భాగంగా జగన్ శనివారం ఎన్టీఆర్ జిల్లాలోని పర్యటించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ సెంట్రల్ వద్ద ఆయనపై దాడి జరిగింది. ఇక్కడ మనకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సందర్భంగా ఇగో రాయితో కొట్టిరయ్యా. అయ్యా ఏ నాయకుడైనా అయితే మంచి చేసిండా చెడు చేసిండా పక్కన పెడితే మీరు చెప్పాల్సింది రాయితో కాదయ్యా, ఓటుతో బుద్ధి చెప్పుండ్రి. మంచి చేస్తే మీరు ఓటేసి గద్దెనెక్కించండి, చెడు చేస్తే ఆ గద్దె నుంచి కింది దించరు తప్పితే కానీ ఈ రాళ్ల దాడి ఈ దాడి చేయడం అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఒక హోందాగా ఒక రాజకీయ నాయకుడు 10 మంది రాజకీయ నాయకులు వస్తుంటారు, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకొని, కానీ ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పేసి నా యొక్క మనవి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పేసి నా యొక్క మనవి. ఏ పార్టీ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ పార్టీలు ఉందాగా వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, ఖచ్చితంగా మనం వాళ్ళకి సహకరించాల్సిందే. కానీ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు అది మన ఏది ప్రజాస్వామ్యంలో విరుద్ధం. అలాంటి సంఘటనలు ఇట్లా మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి అయితే విజ్ఞప్తి చేస్తున్నా. అయితే స్టాలిన్కు రాహుల్ మన స్వీట్ గిఫ్ట్. అయితే రాహుల్ గాంధీ శుక్రవారం కోయంబత్తూరులోని స్టాలిన్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభ అనంతరం రాహుల్ గాంధీ సింగనూరులోని రోడ్డు మధ్యలోని డివైడర్ను దాటి ఓ దుకాణానికి వెళ్ళి స్వీట్ బాక్స్ కొన్నాడు. దానిని తీసుకొని నేరుగా స్టాలిన్ ఇంటికి వెళ్ళి ఆయన అభినందించారు. స్టాలిన్ దగ్గరికి పోయి స్వీట్ తినిపించేసి స్వీట్ బాక్స్ ఇచ్చిండట రాహుల్ గాంధీ. అయితే స్వీట్ తినమని. అంటే ఇక మేఘాపై సిబిఐ కేసు, ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్లోని చేపట్టిన 315 కోట్లతో బదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు పనుల్లో మేఘా కంపెనీ అవినీతికి పాల్పడిందంటూ ఆ కంపెనీపై సిబిఐ కేసు నమోదు చేసింది. 174 కోట్ల బిల్లులు చెల్లింపిన అధికారులు 78 లక్షల లంచం ఇచ్చిందని చెప్పేసి మన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అయ్యా మరి మేఘాకు సంబంధించిన మన ఒడిస్సా ఛత్తీస్గఢ్లో బార్డర్లోని ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించట 315 కోట్లతో ప్రాజెక్టు నడపడానికి లంచం అధికారులకు ఎంత ఇచ్చిందయ్యా అంటే 78 లక్షల లంచం ఇచ్చిందని అయితే వీళ్ళు ఎఫ్ఐఆర్ అధికారులు 174 కోట్ల బిల్లులు చెల్లింపులకు అధికారులు 78 లక్షలు లంచం ఇచ్చారట. అయితే ఇక్కడ మేఘా తెలిసే కదా మనకు, ఇక మేఘా కృష్ణారెడ్డి. ఇక ఇవన్నీ మనకు తెలంగాణలే కాదు మొత్తం భారతదేశంలో అయితే గుర్తుపట్టేట్టుడు. అయితే ఇక ఈడ తెలంగాణలో ఎంత పూర్తి కొన్ని ప్రాజెక్టులు మనకి చేసిన అనేది ఇలా చెప్పుకోవచ్చు మేఘాకు సంబంధించి. అయితే ఇక ఈ ఆడ ఇట్లా అయినది ఇంకా నడుస్తూనే ఉంది కదా. అంటే కవితపై సైలెంట్, లిక్కర్ స్కామ్ పై నోరెత్తని గులాబీ లీడర్. ఎందుకు ఎత్తారయ్యా, మరి చేసింది వాస్తవమే కదా, నోరెందుకు ఎత్తారు? ఇక తప్పు చేసిన తర్వాత
గమ్మున నోరు మూసుకొని ఊకోవాల్సిందే. అయితే బిడ్డ అరెస్ట్ అయిన నెల రోజులైనా స్పందించని కేసీఆర్ ఎట్లా స్పందిస్తాడయ్యా? ఆల్రెడీ కొద్దిగా మా బిడ్డ ఆల్రెడీ చేసింది, తప్పు చేసిందని చెప్పేసి ఇంకా మాట్లాడితే ఇంకా పోతుంది ఇజ్జత్ అని చెప్పేసి ఆయన సైలెంట్గా సపరేట్ కూకుండా. ఇంకోటి కనీసం పరామర్శకు కూడా ఢిల్లీకి వెళ్ళలే. ఎందుకు పోతాడు? ఇక బిడ్డే చేసిన ఘనకార్యంకు ఈయన పోయి మెచ్చుకొని ఇంకెంత చేసినావు అని చెప్పేసి ఇంకా అడిగే పరిస్థితి ఉంది. ఆయన పోయే పరిస్థితి లేకుండా అయిపోయింది సార్కు. లోక్సభ ఎన్నికల్లో నెగిటివ్ అవుతుందనేనా బీఆర్ఎస్లో అంతర్గత చర్చ. మరి చేసిన ఘనకార్యం ఏమైనా చేసింది అక్క అంటే ఈ ఘనకార్యం చేసింది, ఏది లిక్కర్కు సంబంధించి. కల్వకుంట్ల కవిత అరెస్ట్ వంశం బీఆర్ఎస్ పార్టీలో క్రమంగా సైలెంట్ మోడ్లోని వెళ్ళిపోయింది. మార్చి 15 ఆమె హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసినప్పుడు హడావుడి చేసిన గులాబీ నేతలంతా ఇప్పుడు గప్చుప్ అయ్యారు. ఆమె వెంట నడిచిన లీడర్లు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. అరెస్ట్ మన అక్రమం అని మన ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తామంటూ ఈడీ ఆఫీసులతో అప్పట్లో వాగ్వాదం దిగిన కవిత అన్న కేటీఆర్ అరెస్ట్ సమయంలో పరుగున వచ్చిన మేనబావ హరీష్ ఇప్పుడు కూడా ఇప్పుడు కవిత విషయమే మాట్లాడడం లేదు. ఇక బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ అయితే బిడ్డ అరెస్ట్ అయినప్పటి నుంచి స్పందించలేదు. ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్ళి ఆమెను పరామర్శించలేదు. ఎందుకు పోతాడయ్యా? అయితే ఆ రోజు కేటీఆర్ హడావిడి చేసాడు. వారెంట్ లెటర్ లేదు, ఇది లేదు, అది లేదు. హరీష్ రావు గారు ఇట్లా ఉన్నారు, ఇక వీళ్ళందరూ ఉన్నారు. ఇక అప్పుడు మొత్తం హడావిడి చేశారు. ఇక ఇప్పుడు సైలెంట్లు అయిపోయింది. మరి వాస్తవమే కదనయ్యా, చేసిన పనిని అయితే 100%గా వాళ్ళు చేసిరని నిర్ధారణ అయిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంకేం సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది? చెప్పండి ప్రజలారా, తెలంగాణ ప్రజలారా. అయితే వీళ్ళు చేసిన దందా ఆల్రెడీ నిజమని తెలిసిపోయింది. నిజమని తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళు ఇక మాట్లాడేది ఏముంది? అక్కడ దొంగతనం చేసింది దొంగ అన్న తర్వాత ఇంకా నిజం చెప్పే అవకాశం ఎట్లా ఉంటుందని చెప్తున్నా. ఇది అయితే ఇక వీళ్ళది పరిస్థితి అయ్యా. బీఆర్ఎస్ వాళ్ళది జిఎస్టీ పేరిట 1000 కోట్ల దోపిడీ, దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్లతో ఐటీసీ క్లెయిమ్లు ఎంక్వైరీలో వ్యాట్ ఎగవేతలు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలోని జరిగిన అక్రమాలపై సర్కార్ నజర్. మాజీ సీఎస్, రాజ్యసభ మాజీ ఎంపీ, మాజీ మంత్రికి లింక్. ప్రిలిమినరీ ఎంక్వైరీలో నిర్ధారణ, చర్యలకు ప్రభుత్వం రెడీ. ఇట్లా జిఎస్టీకి సంబంధించి ఇట్లా 1000 కోట్ల దోపిడీ జరిగిందట. మాజీ ఎంపీ అట, మాజీ మంత్రి అట, ఇక రాజ్యసభ సభ్యుడు మాజీ, ఇక వీళ్ళందరూ ఉన్నారట. ఇంకా వాళ్ళది ఎటుముడి పడుతుంది ఈ జిఎస్టీకి సంబంధించిన 1000 కోట్ల దోపిడీ ట్యాక్స్కి సంబంధించట. ఇది ఇట్లా ఇక బయటపడేటట్టే ఉంది. ఈ ఇండ్లేని ఉన్నాయో హైదరాబాద్లో నీటి కొరత సృష్టిస్తే వేటు తప్పదు. ఏ స్థాయి ఉద్యోగి అయినా ఊరుకునేది లేదు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వారిని నీటి సప్లై వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి, మరిన్ని ట్యాంకర్ల సమకూర్చుకోవాలని చెప్పేసి సూచన. వాటర్ బోర్డు అధికారులతో సమీక్ష సమావేశం. 3 లైన్మెన్లు సస్పెండ్ చేసినాం. వాటర్ బోర్డు ఎండి మరో 7గురికి సోకాజ్ నోటీసులు ఇస్తామని చెప్పేసి వెల్లడి. అయ్యా ఇక నీటి గురించి మాత్రం ఎట్లాంటి ఇబ్బంది రావద్దని చెప్పేసి కట్టుదిట్టం చేశారట. అయితే 2 ఆఫీసర్లను గిట్లా సస్పెండ్ చేశారట. 2 లైన్మెన్లను గిట్లా సస్పెండ్ చేశారట. 3 గిట్లా సోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఏంటుందట. అయితే సీఎం రేవంత్ రెడ్డి మంచి దృష్టి పెట్టిండు వాటర్కు సంబంధించి. అయితే ఈ కొనుగోలుకు సంబంధించి మాత్రం ఈ 2 మీద బాగానే దృష్టి పెట్టిండయా, మంచి పని. అది మనం స్వాగతిద్దాం ఖచ్చితంగా. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఇట్లా అధికారులకు మాత్రం మంచి స్ట్రిక్ట్లీ ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది, అందరినీ మనం ఆదరిస్తూనే ఉంటాం. ఇది అయితే నాయకుడు అదే విధంగా ఉండాలి. రాష్ట్రంలో తాగునీటి కొరత లేదు. మోటార్లు, పైప్ లైన్లకు యుద్ధ ప్రాతిపదికలు రిపేర్లే. అయితే పిఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. ఇది అయితే ఇక అకాల వర్షంతో ఆగమాగం. అకాల వర్షానికి ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులకు వరి, మొక్కజొన్న పంటలు నేల కొరిగాయి. మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ అకాల వర్షంతో ఉమ్మడి మెదక్ జిల్లా, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోని ఇక వాళ్ళు వరి ఆరబెట్టినది ఇట్లా అసలు ఆ వర్షానికి ఆగమైపోయారు జనము. అయితే మామిడి తోటలలో ఇట్లా కొన్ని చాలా చోట్ల ఆగమయ్యే పరిస్థితి అయిపోయింది. అయితే భారీ నష్టం అయితే వాటిల్లింది. ఇక వెలుగుకు సంబంధించి ఇక ఈనాడు మాటల మంత్రం, ఓట్ల తంత్రం. క్రమంగా వేడెక్కుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారం. మహిళలు, యువతకు గాలం, ప్రత్యర్థి వైఫల్యాలపై విమర్శలు. ఇక వీళ్ళనే టార్గెట్ చేసేదంతా వీళ్ళనే చేస్తారు, మహిళలను అయితే ఇక యువకులను.
యువకులకు గాలం వేస్తున్నారు. మరి యువకులు అయ్యా మరి పనిచేసే నాయకునికి మీరు గెలిపించుకోండి. పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఎవరైతే మనకు పనిచేస్తారో, ఎవరైతే అభివృద్ధి చేస్తారో మన ప్రాంతాన్ని, వాళ్లకు ఓటేసి గెలిపించండి దయచేసి. అయితే డబ్బుకు మధ్యానికి లొంగి మాత్రం ఓటేయకుండ్రి. ఇప్పుడు కట్టలు కట్టలు కుమరిస్తారు, తర్వాత వాళ్ళు కట్టలు సంపాదించుకొని పైకి పోతుంటారు, మనం కిందనే ఉండాలి. అందుకోసం అని చెప్పేసి ప్రజలారా ఆలోచించుండ్రి. అయితే యువతకు మెయిన్, మీరు యువత అనుకుంటే ఏదైనా సాధించగలరు ఖచ్చితంగా. ఇప్పుడు ఒక విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించింది యువతనే అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా 100% యువత వేయడం వల్లనే ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా అయితే మార్చే అవకాశం యువతకు ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా భావించవచ్చు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఇట్లా యువత ముందుండి ఏ పార్టీ అయితే మనకు చేయగలుగుతుందో అదే పార్టీకి సంబంధించి మీరు ముందుండి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అయితే ఆరంభంలోనే అట్టహాసంగా ఈ నెల 18 నుంచి నామినేషన్లు తొలి రోజుల్లోనే అత్యధికంగా మన దాఖలయ్యే అవకాశం రిటర్నింగ్ అధికారి. అయితే ఇక కాంగ్రెస్ మెడలు వంచే అంకుశం భరాస, పథకాలను నిర్వహించలేని అసమర్థత ప్రభుత్వం ఇది. అయ్యా వాళ్ళు నిన్నగాక మొన్ననే వచ్చారు, ఇక 3 నెలలు కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ 3 నెలలు కంప్లీట్ అయింది. ఇక నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకే అసమర్థ పాలన. మరి ఇన్ని రోజులు చేసిన పాలన ఎట్లుందయ్యా? మీ పథకాలను ఒకసారి తిరిగేసి చూడు, ఎంత పూర్తి చేసిరు, ఎవరికి అందింది, ఏం చేశారు అనేది కొద్దిగా పునరాలోచించుకోవాలి అయ్యా కేసీఆర్ గారు. మరి వీళ్ళు వచ్చింది మొన్ననేనా ఇంకా జరంత పొయ్యి మంట పెడుతున్నారు. పొయ్యి మంట పెట్టి ఉండాలి అందరికీ, అది తెలంగాణ ప్రజలు మొత్తం పంచాలి. మరి పంచారా వీళ్ళే తింటారు అనేది చూడొచ్చు. ఇంకా ముందు పోతే చూడొచ్చు. ఇంకా మస్తు టైం ఉంది. ఇంకో 5 సంవత్సరాలలో ఓన్లీ 3 నెలలు నిలిపోయింది. ఇంకా 3 నెలలు నిలిపోయింది. ఇంకా మస్తున్నది అయ్యా. ఇంకా 4 సంవత్సరాల ఇంకా 9 నెలలు ఉంది. 9 నెలలు ఉంది. అయితే చూడొచ్చు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఏం కథ చూడొచ్చు. దళిత బంధు చెక్కుల్ని వెనక్కి తీసుకుంది. దళిత బంధు చేయబట్టి మొత్తం టోటల్గా ఆగం చేసిన రాష్ట్రాన్ని. దళిత బంధు అని చెప్పేసి, ఈ బంధు అని చెప్పేసి అన్ని బంధు, ఈ అంత పార్టీ బంద్ అయిపోయింది. కానీ అయితే దళిత బిడ్డలతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా. ఇప్పుడు అయ్యా మీరు దళిత బంధు ఈ ఎన్నో ఒకతాడు ఇచ్చిండే, దళిత బంధు మొత్తం ఇటు రాలేదు. మరి ఇంకా 10 లక్షలు ఇచ్చే బదులు అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు అనేది ఇవ్వలేదు. వీళ్ళ ప్రభుత్వంలో లీకేజీలు, ఈ కేజీలు, ఆ కేజీలు అయిన తప్పితే కానీ ఏ కేజీలు కాలేదు. అయితే యువతకు మాత్రం ఉద్యోగాలలో ఫెయిల్ అయిపోయాడు. కేసీఆర్ మాత్రం 100% ఫెయిల్ అయిపోయాడు. అయితే ఇక మరి కనీసం మరి కేటీఆర్ మరి ఐటీ శాఖ మంత్రి అన్న మరి చొరవ తీసుకొని మరి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, మరి న్యాయం చేద్దామన్న ఆయనకి ఇట్లా ఆలోచనలు లేకుండా పోయి, నిరుద్యోగులు అంటే ఎంత అని చెప్పేసి లెక్క చేయకుండా చేశారు. అదే నిరుద్యోగులే ఇప్పుడు మిమ్మల్ని లేకుండానే చేశారు, గవర్నమెంట్ లేకుండానే చేశారు. అది అయితే ఇక ఈ దళితులకు 3 ఎకరాల భూమి ఎటు పోయింది, ఉద్యోగాలు ఎటు పోయినాయో. ఇంకా ఇది ఏమన్నారు, 3000 అదేది జీవన భృతి అన్నారు, రుణమాఫీ అన్నారు. రుణమాఫీ ఎటు పోయిందో, ఏదో చారణ చేసారో ఆటనే చేసారు, అటే పోయేది. అది అయితే మాటలు చెప్పుడు మాత్రం కోటలు దొరికినాయి. అయితే ఇక ఇది అయితే దీక్ష చేస్తారట. అయితే మదపిచ్చి పెంచడం తప్ప భాజపా చేసింది ఏముంది? చేసినాక ఇప్పుడు ఏముంది అని అంటే, ఇంతకుముందు ఆల్రెడీ చదివినాం కదా. ఏముంది అని అంటే ఏం చేసిండు అంటే ఇంకా పనులు చేసిండయ్యా. మీరు ఖచ్చితంగా ఒక్కొక్కటి జర దాన్ని చదువుకుంటే తెలుస్తుంది. నేను చెప్పింది ఫస్ట్ చెప్పింది కదా, చదువుకుంటే తెలుస్తుంది. అయితే ఏ నాయకులైనా కానీ, ఎవరైనా కానీ అయితే ఆ పార్టీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెడతారు. అయ్యా ఈ తప్పుడు ప్రచారాలు, మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పేసి నీవు ఉందాగా ఓట్లు అడుకో. 100% ప్రజాస్వామ్యంలో ఓట్లు అడిగే హక్కు ప్రతి నాయకుడికి ఉంటుంది. ఈ అబద్ధపు మాటలు చెప్పేసి అధికారంలో రావడం అనేది ఎంత సిగ్గుచేటు. మోటార్లకు మీటర్లు పెట్టిండా అయ్యా? మోటార్లకు ఏ గవర్నమెంట్ ఇప్పుడు 2 సార్లు బీజేపీ రాబోతుంది. మోటార్లకు మీటర్లు ఎప్పుడైనా పెట్టిర్రా? మరి బీఆర్ఎస్ వాళ్ళ మాటలు ఇక ప్రతి వాళ్ళకు వచ్చే మాటలే ఇవి. అయితే ఇది ఇక చేవెళ్ళ సభలో అయితే అభివృద్ధి కొనసాగాలంటే భారత సభకే ఓటేయాలి. ఎందుకు, దీనికి ఏం చేస్తారని రాష్ట్రంలో ఏమైనా అధికారంలో ఉందా? మీకు ఓటేస్తే ఏమైనా ఉద్ధరిస్తారని చెప్పేసి వీడికి ఆల్రెడీ ప్రతి పల్లెలలో ఏం ఉద్ధరించారో కొంతమంది తెలుసు. మీరు ఎంత పూర్తి చేశారు పాలన, ఏం చేశారు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు.
ఖచ్చితంగా. అయితే ఓటు ఎటేస్తారో గటేస్తారు సార్. చేవెళ్ళ సభకు చేవెళ్ళ సభ వేదిక నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న భారత అధినేత కేసీఆర్ చిత్రంలో లోక్సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. ఇక టీడీపీ అధ్యక్షుడిగా ఉండే కాసాని జ్ఞానేశ్వరు ఈ ఇళ్ళకి నెలకు దుంకేసి ఎక్కడికి టికెట్ అయితే సంపాదించుకున్నాయి సారు. అయితే నేడు మిగతా అభ్యర్థులు ఖరారు. సీఎం రేవంత్ రెడ్డితో దీపా దాస్ మున్షి భట్టి భేటీ. హైదరాబాద్కు రానున్న కేసీ వేణుగోపాల్. అయితే ఇక వీళ్ళు ఇంకా అభ్యర్థులను ప్రకటించలే కదా. ఇక అస్తం గుటికి భాజపా నేతలు జలంధర్ రెడ్డి, పులిమామిడి రాజు, గట్కేసర్ మున్సిపల్ చైర్మన్, నారాయణపేట వైస్ చైర్మన్ సైతం ఈ అందరికీ బీజేపీల నుంచి కాంగ్రెస్లో గుంజుతున్నట్టు. అయితే ఇక జితేందర్ రెడ్డి అన్న ఇక ఉండే కదా అంతకుముందుకు బీజేపీలో. ఇక వాళ్ళకి సంబంధించిన మెల్లమెల్ల లోపలికి ఉంచుతున్నట్లు కాంగ్రెస్ పార్టీలకు. అయితే ఇక కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో మిగిలిన 3 లోక్సభ నియోజకవర్గాలను అభ్యర్థులను ఆదివారం ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై పార్టీ ఇన్ఛార్జి మన దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శనివారం ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను కాంగ్రెస్ ఇంతవరకు 14 సీట్ల అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే కాగా ఆదివారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు అన్నారు. అయితే ఈ యొక్క మూడు అభ్యర్థులను ఇక 3 అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందయ్యా. ఒక 14 సీట్లను అయితే ప్రకటించారు, కాంగ్రెస్ ప్రకటించింది. ఇలా ప్రకటిస్తారట. మరి ఏ సీట్లు అయితే ఖమ్మము, కరీంనగర్, అయితే మన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, ఇక ఈ 3 సంబంధించిన ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ప్రకటిస్తారట. అయితే భాజపాదే ఐపీఎల్ కప్పట సారు. ఎవరంటున్నారంటే బండి సంజయ్. హామీలతో మోసగించిన కాంగ్రెస్ లైసెన్స్ రద్దుకు ప్రజలు సిద్ధం. రాష్ట్రంలో 17 సీట్లు గెలుస్తాం బండి సంజయ్. ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లో ఇండియన్ పొలిటికల్ లీగ్ నడుస్తోంది. ఒకవైపు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భాజపా జట్టు బరిలో దిగగా, మరోవైపు ఇండియా కూటమి పేరుతో పార్టీలని కలిసి జట్టుగా తలపడుతున్నాయని చెప్పేసి కరీంనగర్ ఎంపీ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఆ కూటమిని ఓడించి మోదీ 400 సీట్లతో కేంద్రంలో 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని చెప్పేసి తెలిపారు. శనివారం కరీంనగర్లోని నిర్వహించిన పార్లమెంటు నియోజకవర్గ బూత్ విజయ సంకల్ప అభియాన్ సమావేశంలో మాట్లాడుతున్నాం. అయితే ఇక ఏమంటున్నాయా అనంటే సారు, అయితే భాజపాదే ఐపీఎల్ కప్పు మేమే కొడతామని చెప్పేసి బండి సంజయ్ సార్ అంటాడు. గుంపులు వచ్చినా అయితే ఇక మేము సింగిల్గానే వస్తాం, కప్పును ఐపీఎల్ కొడతామని చెప్పేసి ఇక బండి సంజయ్ సార్ చెప్తున్నాడు. వీళ్ళ టార్గెట్ ఎంత ఉందయ్యా అంటే 400 సీట్లు టార్గెట్తోని 3వసారి మోదీ నాయకత్వంలోనే అధికారంలోకి వస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే ఇది విషయం. అయితే అంత దిగుబడి ఎలా సాధ్యం? వ్యవసాయ గణాంకాలకు డిపిఆర్లో వివరాలు పొందనే లేదు. సీతారామ ఎత్తిపోతలపై రాష్ట్ర సర్కార్కు సిడబ్ల్యూసీ లేక తాగునీటి ప్రయోజనాలపైన వివరాలు పంపాలని చెప్పేసి సూచన. ఇక అన్నదాతలకు అకాల వర్షాల దెబ్బ. నిజామాబాద్ జిల్లాలో మోపాల్ మండల కేంద్రంలో శివార్లోని నేలకొరిగిన వరి. ఎంత ఘోరమైన పరిస్థితి. పాపం 6 గాలం చెమటోడ్చి కష్టపడి పండించిన పంట ఇట్లా అకాల వర్షంతో ఇట్లా అయిపోతే అన్నదాతలకు తీరని లోటుగా వాళ్ళు ఎంత బాధిస్తారు అనేది మనం చెప్పొచ్చు. ఇగో ఇట్లాంటి పంట ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు ఏర్పడినప్పుడు, ఇట్లాంటి అకాల వర్షంలో నష్టపోయినప్పుడు అయితే కొంచెం ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఇట్లా నేను కోరుకుంటున్నా. అయితే అన్నదాతలకు అకాల వర్షాల దెబ్బ. పలు జిల్లాలో సహా ఇతర పంటలకు నష్టం, రైతుల్లో ఆందోళన.